వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు ఉన్నారు. తెలంగాణ ఎస్టీ మోర్చా అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారు ఈరోజు దిష్టిబొమ్మ దహనం చేయడం అనేది జరిగింది. సో అంటే మా మాటల్ని వక్రీకరించారు అని చెప్పేసి ఖర్గే గారు చెప్తున్నారు. మీరేమో సోనియా గాంధీ కావాలని అన్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఏది నమ్మచ్చు అంటారు? ఒకసారి మీరు విజువల్ పార్లమెంట్లో ఏమో మాట్లాడిన సోనియా గాంధీ మాట్లాడిన విజువల్స్ చూస్తే మనకు తెలుస్తుంది. ఎవరు కూడా వక్రీకరించలేదు. ఇవాళ సోనియా గాంధీ మాట్లాడిందే మనం చెప్తా ఉన్నాము. పూర్ లేడీ, రాష్ట్రపతి పూర్ లేడీ అని సోనియా గాంధీ మాట్లాడడం జరిగింది. అది కూడా ఈ దేశంలో మొత్తం కూడా మీడియా సాక్షిగా కూడా నేను కూడా చూడడం జరిగింది, దేశ ప్రజలు కూడా చూడడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మీ ప్రధాన డిమాండ్ ఏంటంటారు ఈ విషయం పైన? మేము ప్రధాన డిమాండ్ గిరిజన మోర్చా ఏం చేస్తుందంటే, వెంటనే 10 కోట్ల మంది గిరిజనులకు అవమానించింది కాంగ్రెస్ పార్టీ. ఒక ఆదివాసీ మహిళ మనకు ప్రతినిధి, రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తి, ఈ దేశానికి మొట్టమొదటి మహిళ. అలాంటి మహిళ పైన ఒక రాష్ట్రపతి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆదివాసులంటే, దళితులంటే వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నాడు జవహర్లాల్ నెహ్రూ నుంచి నేడు సోనియా గాంధీ వరకు, రాహుల్ గాంధీ వరకు కూడా ఆనాడు అంబేద్కర్ మీద పోటీ పెట్టి అనేక సందర్భాల్లో అవమానించి రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు దళిత బహుజనుల కొరకు పోరాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో పార్లమెంట్ అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎంపీలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడ చూసినా ఈ దేశ తెలంగాణలో కావచ్చు, బయట కావచ్చు, ఏ రాష్ట్రంలో చూసినా ముఖ్యమంత్రులు ఇవాళ గిరిజన ఆదివాసీ ముఖ్యమంత్రిని నియమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక ఇవాళ ఆదివాసులంటే లెక్క చేయకుండా, ఆదివాసీ సమాజం అంటే లెక్క చేయకుండా గిరిజనులకు అవమానిస్తూ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఇవాళ అవమానించిన ఈ సోనియా గాంధీ గారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకు మీరు ఇంకా పదే సోనియా గాంధీ గారిని ఇటలీకి సంబంధించిందని చెప్పి సంబోధిస్తున్నారు? 2 సార్లు ఆమె ప్రధానిగా అవకాశం వచ్చినా వదులుకుంది. దాదాపుగా అంటే ఈ దేశం కోసం త్యాగం చేసింది వాళ్ళ కుటుంబం అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశం కోసం త్యాగం చేయలేదు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, సోనియా గాంధీ ఇటలీ పౌరురాలే, ఈ దేశ పౌరురాలు కాదు. రాజీవ్ గాంధీకి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది, అక్కడనే జన్మనించింది. ఇటలీ నుంచి వచ్చి పుట్టి ఇక్కడికి వచ్చింది. కనుక ఎప్పుడు కూడా ఆమె భారత ప్రధానిగా ఆమె ఏం వదులుకోలేదు. కనుక మేము ఈ భారత సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న ఈ విలువలు, ఆదివాసీ సమాజం అంటే విలువలు తెలియకుండా ఇవాళ సోనియా గాంధీ ఇక్కడ దీన్ని తెలియదు. కనుక ఇప్పటికైనా గుర్తించాలి. సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ గారి కుటుంబ పార్టీకి మేము చెప్తా ఉన్నాము. కనుక ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి, గిరిజనులకు క్షమాపణ చెప్పాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మేము అనుచిత వ్యాఖ్యలు చేయలేదు సోనియా గాంధీ మీద. సోనియా గాంధీ మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రాష్ట్రపతికి అవమానించారు అనేక సందర్భాల్లో. ఆ రోజు ఓడిపోతామని తెలిసి కూడా ఈ రాష్ట్రపతి ఎలక్షన్స్లో వాళ్ళ పోటీ పెట్టి ఈ భారత రాష్ట్రపతికి కూడా అవమానించడం జరిగింది. కనుక మొదటి నుంచి కూడా అంబేద్కర్ మీద కూడా వాళ్ళు పోటీ పెట్టడం జరిగింది. ఇప్పుడున్న ఒక రాష్ట్రపతి మీద పోటీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దళిత బహుజన వ్యతిరేక పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రం వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒక గిరిజన మంత్రికి నియమించకపోవడం, ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయకపోవడం, ఇవాళ 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. కనుక వెంటనే ఇవన్నీ కూడా అమలు చేయాలని కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నాడు. ఎక్కడైతే గిరిజన భూములు ఉన్నాయో, అసైన్ భూములు ఉన్నాయో, ఎక్కడైతే భూములు ఉన్నాయో లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కొడంగల్లో కావచ్చు, ఆమన్గల్లో కావచ్చు, ఎక్కడ చూసిన గిరిజన భూములు ఎక్కడ ఉంటే అక్కడ అసైన్ భూములు లాక్కొని ఈ 6 గ్యారెంటీ అమలు చేయకుండా గిరిజనులకు అక్రమంగా అరెస్టులు చేయడం, కేసులు పెట్టడము, మాకు ఉద్యమిస్తే హౌస్ అరెస్టులు చేయడం, ఇవే చేస్తుంది తప్ప ఈ 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేస్తలేడు. కనుక ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు ఆ రోజు మీరు నల్లమల్ల బిడ్డ అంటావు, నల్లమల్ల ప్రాంతంలో పుట్టినంటే పులి బిడ్డ అంటావు, మరి మేము గిరిజనులు మొత్తం కూడా ఓటేసినాం. 10% ఉన్న గిరిజనులకు నీవు ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కనుక వెంటనే మీరు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తా ఉన్నది.